ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి ఎట్లా ఉంది చిలకమ్మ. మీనం రాశి వాళ్ళ శాస్త్రం వావ్. మీనం రాశి వాళ్ళకి మహాలక్ష్మి. మీనం రాశి వాళ్ళకి పైసా ఆగదు, చేతుల పైసా ఆగదు, నోట్లో మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. మీరు అందరితో కలిసి ఉంటారు. ఎవరికన్నా ఆపతి సంపత్తి ఏమన్నా టైం వస్తే తొందరగా పోతారు, మీ సమయానికి రాడు. ఎవరికన్నా 10 రూపాయలు జమ చేసి ఇంటి లోపల పెట్టిన తర్వాత రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి చేసి పైసకు పైసా కూడపెట్టి వెనుక పెట్టిన తర్వాత ఎవరైనా వచ్చి ఇంటి ముందులో వచ్చి అయ్యా నాకు ఆపతి వచ్చింది, సంపత్తి వచ్చింది, ఈయనైనా 10 రూపాయలు అంటే లేదనకుండా ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఒకరు లేక ఇలాంటి మాటలు మాట్లాడరు. ఉన్న మాట ఉన్నట్టే చెప్పి తెలివితోనే పనిచేస్తారు. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం దారిద్ర్య గడియ చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, ఇల్లన్న కట్టాలి, కట్టిందన్న కొనాలి అని ఆలోచిస్తుండ్రు. వ్యవసాయం లోపల చాలా దెబ్బతింటున్నారు. వ్యవసాయం ఎట్లా ఉందంటే ఎలా వచ్చింది అలాగే పోతుంది. వ్యవసాయం కూడా అంత బాగా లేదు. కొన్నారు భూమి మంచిగానే ఉంది కానీ ఏమంటే మాత్రం దాంట్లో అంత కరెక్ట్ పండడం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందులో అంత వేసి వాళ్ళు పైకి వస్తుంది కానీ మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. కానీ దానికి ఏమిటంటే కొంచెం దరిద్రగా చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఒకసారి శివయ్య స్వామివారి దర్శనం చేసుకున్నారండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము చెడు ఉన్న మాట అప్పుని వదిలిపెడతారు, మంచి మాట మది లోపల పెట్టుకుంటారు. బియ్యం లోపల మెరుగలు తీసి పడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటారో మంచి మాటలు మది లోపల పెట్టుకుంటారు, చెడు మాటలు అప్పుని వదిలిపెడతారు. ఎవరి మాట మీరు వినరు, మీ మాట మీది, మీ గుణం మీది, మీకు నచ్చింది చేస్తారు కానీ ఒకరు చెప్పింది మీరు చెయ్యరు. మీకు జర కోపం కొంచెం ఎక్కువ, వస్తే కోపం ఎక్కువ, లేకపోతే రాదు కోపం. అందరికి దగ్గరని తీసుకుంటారు. కోపం వచ్చినప్పుడు తబాదబ మాట్లాడతారు, ఆ తర్వాత బాధపడి అందరికీ దగ్గరని తీసుకుంటారు. మీరు దూరం కారు, అందరితో మీరు కలిసి నడుస్తారు. రాజా బతికేది ఉంది, దాలిదరి గడియ మొత్తం వదిలిపోతుంది. జాగా కొనాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, ఏదన్నా పొలం కొనాలనుకున్నా, ఏదో ఒకటి చేయాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్నా, ఏది సంపాదించుకోవాలనుకున్నా కానీ తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఈ టైం, ఈ సంవత్సరం చాలా బాగుందండి. మీకు గవ్వలేద్దాం ఒకసారి. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే వావ్, గురుబలం చాలా బాగుంది. ఈ మీనం రాశి వాళ్ళకి శని బలం చాలా తక్కువ ఉంది. పెద్దలేమన్నారు గాలి వచ్చినప్పుడు తురు పట్టాలంటారు. అట్లా మీరు ఏ పనైనా కానీ ఇప్పుడు మంచిగా చేయండి, మీకు అంతా కలిసి వస్తుంది, మీకు జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, ఉన్న దరిద్రం అంతా పోతుంది. మీకు గురుబలం చాలా బాగుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ మొత్తం క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.